మస్తు బిజీ పర్సన్ మా నాయనమ్మ. ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటది. చేసినప్పుడు సైలెంట్ ఉండాలా లేదా? సైలెంట్ ఉండని నేను చేసి ఎట్లా చేసినో అట్లా చేయమని చెప్పు. మరి చూపెట్టు వాళ్ళకి చెప్పాలి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సనీతో జర్నీ. ఈరోజు వచ్చేసి ఇంటి దగ్గరనే ఉన్నాను. జస్ట్ ఇక మా మమ్మీని అడిగిన నేను ఏమైనా డిఫరెంట్గా ఏమైనా చేయాలంటే, సో మా మమ్మీ అన్నది స్పెషల్గా అంటే ఏం చేస్తామన్నా గ్యారెల్ చేస్తా, అదే మన పౌడర్ చేస్తా, ప్లస్ మురుకులు చేసుకోవడం చాలా లేదు మనం చేసుకోకన్నది. సో అడగనే చేస్తాను అది. సో చూపిస్తాను, వీడియో అంతా చూపిస్తాము. ఫ్యామిలీ అంతా ఎవరెవరు ఏం చేస్తారు ప్రతి ఒక్కటి అందరు కలిసి చేస్తాము. ఇంకోటైనా స్పెషల్గా ఏంటంటే ఇది గ్యాస్ మీద చేసుకోవడం కాదు, బయట మంచిగా రాళ్ళు పెట్టి పొయ్యి మీద చేసుకోవడం చాలా బాగుంటుంది. ఇంకా ఈవినింగ్ టైం ఇది అరౌండ్ 4 అవుతుంది ఇప్పుడు. సో నేను అదంతా చూపిస్తా, క్యాప్చర్ చేస్తా. సో ఫస్ట్ అందరూ ఒక లైక్ వేసుకోండి మా ఛానల్కి. థ్యాంక్ యూ. ఇక మా దేవమ్మ కూడా రెడీ అయిపోయింది. హాయ్ చెప్పే. ఇక ఆమె ఛానల్లోనే చెప్తుంది, మా ఛానల్లో చెప్తుంది. రైట్. రే జర్రీ బాగుంది డాడీ, అది పెట్టు జర్రీ ఉందిగా డాడీ మిల్లర్. ఫోటోలు తీస్తా, ఫోటోలు తీసిన 3 దెబ్బలు కొట్టేస్తే డాడీ కట్టకోల పడుతుంది. ఎట్లా తాకింది ఏడా? ఎట్లా తాకింది? గొడ్డలు తూము కట్టెలు అలా పడుతుంటే తాకిందా? గోస పాగోని కూడా రావద్ది. అన్ని కష్టాలు. ఈ కట్టెలు సరిపోతాయి మరి? 2 కిలోలు గొడ్డలు, 2 కిలోలు గొడ్డెలా? 2 కిలోలు వెయిట్ ఉంది. ఎంత? సో మట్టి తీస్తుడు మా డాడీ, ఎందుకంటే మనది ఫ్లోర్ కాబట్టి ఖరాబ్ అయిపోతుంది కదా, ఇదంతా బ్లాక్ అవుతుంది కాబట్టి ఇది వేసుకున్నాం అనుకో బ్లాక్ ఏం కాదు, ఇక మంచిగా ఉంటుంది. అట్లా పోసుకుంటే బ్లాక్ కాదు. ఎట్లా 3 దిక్కులు పెట్టాలన్నా ఎట్లా పోయి మామూలుగా? ఫ్రెండ్స్, ఈరోజు చెప్పినా కదా మా డాడీ కట్టెలన్నీ ప్రిపేర్ చేసి పెట్టిండు. ఇక పొయ్యి కూడా రెడీ అయిపోయింది. జస్ట్ ఇక దాని మీద దాన్ని ఏమంటారు, కడాయి పెట్టేసి ఇక ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలి. ఇక పిండిలో ఏం కలుపుతారు, ఇంగ్రీడియంట్స్ అనేది మనకు తెలియదు, ఇక మా మమ్మీ వాళ్ళు కలుపుతారు. సో అది కూడా నేను చూపిస్తాను ఎట్లా చేయాలని చేసి. ఈరోజు ఈవినింగ్ కూడా చూడండి, లొకేషన్ మొత్తం కూల్ ఉంది. వర్షం పడకపోతే మాత్రం సక్సెస్ఫుల్ అవుతుంది, వర్షం పడ్డదంటే ఇక ఆగమవుతుంది. సో ఇది పర్ఫెక్ట్గా పెట్టుకోవాలి, ఎందుకంటే ఆయిల్ అంతా పోసి చేసేటప్పుడు పడిపోయింది అనుకో పానం మల్క అవుతుంది.
ఓకే ఓకే అర్థమైంది. ఇది జాగ్రత్త పెట్టుకోవాలి. సో టాటా ఇంకేం చేయలేరా నాయన, ఇప్పుడే పెట్టినాం. మంట పెట్టుకున్నాక ఫస్ట్ మంట పెట్టాం సంవత్సరం పొడి వేసి తర్వాత బండ అయ్యా వాన వస్తుంది ఆనందంగా అవుతుంది. ఏంటో తీయమ్మా ఏంటి నేను బిస్కుతా నా చెయ్య అట్లా నేను బిస్కింటే బాగానే ఉండే. నేను బిస్కలేదా చేయలేదా చేతులు కాగితం అన్న కవర్ అన్నది ఇమ్మన్నా నేను ఆ కట్టెలకు మంటది అరే మడత తీయ ఆగు. మంటతో చూస్తా నేను ఇప్పుడు పుల్లగా చెప్పేట్టు కూర్చున్నది కదా పక్కకి. ఇగో ఇది కారం, ఇది అల్లం ఎల్లిగడ్డ, ఇది ఉప్పు, సోడా సోడా తక్కువ వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకరి. ఓమా ఇగో ఓమా, నువ్వులు వేసుకొని అంటే మెయిన్గా ఇవి వేసుకోవాలా. ఇంకా పిండి అంటే ఇప్పుడు బియ్యం పిండి ఫస్ట్ ఏం చేద్దాం, ఇప్పుడు మురుకులు చేద్దామా ఫస్ట్, లేకపోతే మురుకులు చేద్దాం ఫస్ట్. మురుకులు చేద్దామా? సో మురుకులు చేద్దాం ఫస్ట్, తర్వాత మినపవడలు చేద్దామా? ఓకే ఫ్రెండ్స్, పిండి ఎప్పుడైనా ఇట్లా జల్లెడ పెట్టుకోవాలి, ఎందుకంటే అప్పుడప్పుడు చిన్న చిన్నవి అవి ఉంటాయంట. అంతేనామా? పురుగులు ఉంటాయి చాలా రోజులు అయితే ఇట్లా జల్లెడ పట్టుకొని పడితే బయట వస్తాయి. ఓకే, ఇగో రూపాయి అండి, రూపాయలు ఎందుకు బలానికాయ బరువుకి వస్తుందని అది తిరుగుతుంది కదా, కిందికి జారుతుంది. ఓకే, పొయ్యి కూడా స్టార్ట్ అయిపోయింది. ఇటు మా మమ్మీ కూడా చేస్తూనే ఉంది, మా నాయనమ్మనే ఖాళీకి కూర్చుంది. డాడీ నేచురల్గా ఇట్లా చేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది. ఇంత మట్టి పోసుకొని మంచిగా చేసుకుంటే హ్యాపీనెస్గా ఫీల్ అవుతాం మనం బయట చేసుకున్న వంటలు. అవును, ఇట్లా ఇంటి బయట మంచిగా పొయ్యి పెట్టుకొని ఈవినింగ్ టైంలో వంటలు చేసుకుంటుంటూ ఇట్లా మా నాయనమ్మతోటి మా డాడీతోటి ఇట్లా మంచిగా మాట్లాడుకుంటా మంచిగా వంటలు చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా మీరు కూడా టైం వేస్ట్ చేయకూడదు. ఏంటి అవి వేసేటి? కొంచెం ఓం వేసుకోవాలి, ఓమా కొద్దిగా తగినంత. కొన్ని నువ్వులు వేసుకోవాలి. ఓకే, అంటే ఇవి రెండు ఎందుకు వేస్తారు? టేస్ట్ గురించా? టేస్ట్ గురించి. ఓకే, ఆరోగ్యానికి ఓమ మంచిది. ఓమనా? మంచిది ఆరోగ్యానికి. మురుకులలో ఓమ తింటుంటే మంచి టేస్ట్ వస్తుంది. నువ్వులు ఇప్పుడు ఇదేంది? ఉప్పు వేసుకోవాలి తక్కువేమా? కొంచెం కారం. ఓకే, నూనె కావాలి కదా, కొంచెం పసుపు వేసుకోవచ్చు, లేకుంటే లేదు. కొద్దిగంత పసుపు కలర్ అదే ఎల్లో కలర్ మంచి కొంచెం రావడానికి. మాది న్యాచురల్ పసుపు, ఎందుకంటే మేమే వండించింది అది. కొంచెం అల్లం ఎల్లిగడ్డ. ఓకే, ఆగుతున్నా తాళ తీసి ఇట్లా కొంచెం తినే సోడా. ఓకే, బాగా కలిపి వేడి నీళ్ళతో కలుపుకోవాలి. ఇది వేడి నీళ్ళతో ఏం కలపాలి? ఏం కలపాలి? ఆయన తిండి పిండా? ఏం పిండి అది? అదే అదే ఏమది? ఏం పిండి అంటే చెప్పాలి. బియ్యం పిండిరా పోయి అదో అదేంటి ఇప్పుడు
కావాలి రైతే తీసుకో. బాగుంటుందా బాగుంటుందా? బాగుంటుంది. జరంత ఆయిల్ పోసుకోవాలి, జరంత కాదు, ఇక మురుకులు చేస్తాం కాబట్టి ఎక్కువనే పోసుకోవాలి. 4 లీటర్ అమ్మా. మంచి క్వాలిటీలో వాడాలి. పొద్దున్న నుంచి 2-3 మాటలు చేసినా కానీ ఎత్తాలి. పర్లేదు, నూనెలు మంచిగానే ఉంటాయట. ఫ్రీడమ్ గోల్డ్ కూడా మంచిగానే ఉంటాయి. ఇవే వాడుతున్నాం మేము. మస్తు బిజీ పర్సన్ మా నాయనమ్మ, ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటుంది. అమ్మ నూనె కాలిపోతుంది, నన్ను తీసి చూపెట్టాలి. సో ఫ్రెండ్స్, మురుకులు వేసుకుందాము. అదంతా ఫిలప్ చేసిన నేను పిండి ఫ్లోరు. ఇక ఇలా ఎత్తుకోవాలి, మెల్లగా ఎత్తుకోవాలి, నూనె జిత్తుంది. ఇది దగ్గర ఇట్లా దూరం పోసుకోవాలి, ఒకటే దగ్గర పోసుకోవద్దు. ఎందుకంటే ఒకటే దగ్గర అయిపోతుంది, మళ్ళీ అది ఉడకది. చాలా బాగా వచ్చింది. అవునా? సో అట్లా వేసుకోవాలి. మా మమ్మీ నేర్పించింది చిన్నప్పటి నుంచి, మీరు నేర్చుకోరు అలాగా. నేను కూర్చున్న చెల్లి బయట చిన్న చిన్న పెట్టుకోవాలి. మరి వాళ్ళని చేయరు కదా, తీసుకొని వస్తా. ఇది అయిందో లేదో తీద్దాం. ఇప్పుడు రౌండ్గా వేసిన మొత్తం. మనం ఏది చేసినా సక్సెస్ఫుల్గానే చేస్తాం, అది దేవుడు ఇచ్చిన టాలెంట్. ఎవరు చేస్తారే, నువ్వు ఆడ మంచిగా కూర్చున్నావు. చెప్పే అప్పటి నుంచి అలా సతాస్తున్నావు, ఏంది నీ కథ ఏం చెప్పు. నా కథనా, నేను చేసిన కూర్చున్నట్లు వస్తుంటుంది. మరి చేసినప్పుడు వాళ్ళు చేసినప్పుడు సైలెంట్ ఉండాలా లేదా? సైలెంట్ ఉండ. నేను చేసి ఎట్లా చేసినో అట్లా చేయమని చెప్పు. మరి చూపెట్టు, వాళ్ళకి చెప్పాలి కదా. అదే చెప్పు. మరి బెదిరిస్తున్నావు నువ్వు. బెదిరియలేదు. ఇక గిడ పీకి ఉంది, దాడి కూర్చుండి అందులో ఒత్తుకుంటా మర్రేసుకుంటా అందులో వేసుకోవాలి. సరే చెప్పు, మరి అలా చెప్పు. అట్లా బెదిరిస్తే ఏమనుకుంటారు? బెదిరించరు. నేను మొత్తం నువ్వు టైగర్ అయితే అందరిని బెదిరిస్తావా? నూనె నూనె సరిపోతలేదు, కొంచెం తక్కువైంది. తక్కువైందా? ఇట్లా నూనె కాలిపోనీకి జాలి దాంట్లో పెట్టుకోవాలి. సరిపోతుంది. ఈసారి డాడీ ఎత్తుతుండు, కానీ చాలా బలంగా కావాలి, అది గట్టిగా ఉంటుంది. అది ఓకే సూపర్. తీసుకో పిండి పెట్టి. అట్లా నువ్వు వచ్చినావా ఈ మురుకులు ఎప్పుడన్నా? చేసినావా అసలు మురుకులు? అసలు ఎవరికి చేసినావు? మాకైతే చేయలే. మీకు చేయలేదురా, మా బిడ్డలకు మాకెందుకు చేస్తావు? మీ కొడుకులకు బిడ్డలకే చేయి. నీకు మీ అమ్మ చేసింది కదా, నేను అప్పుడు చేసిన. ఇప్పుడు మీ అమ్మ వచ్చిన ముద్దుగా చేయవాలి. ఏమైంది? సూపర్, మురుకు రెడీ. ఫస్ట్ ఒకటి టేస్ట్ చేద్దాం మనం. అమ్మకి అమ్మ చెప్తే టేస్ట్. దేవమ్మ టేస్ట్ అంటే చెప్పే, ఎట్లుందో? గరం ఉంది.
ఉప్పు కారం అన్నీ సరిపోయినాయా? చెప్పు ఏమన్నా తక్కువ వేస్తుంది. అరే చెప్పరా అదే ఉప్పు జన్ తెలిస్తే ఉండే కానీ ఉప్పు జ్వరంత ఏమా? ఉప్పు అంటే జ్వరంత ఏరి డాడీ. చాలా అయిపోయినాయి, చాలా చేసిండు. కొద్దిగా ఇక చీకటి అయిపోతుంది కానీ మంచిగా గాలి వస్తుంది. ఇక మా ఇల్లు మురుకులు అయితే నిండినాయి. ఇక పొద్దుగాల షాయిలు వేసుకొని తింటా చూడు, వేరే ఉంటుంది. ఇవి అయిపోతే మినపగొడలు కూడా పిండి రెడీ చేసారు. ఇవి చేద్దాం. మళ్ళీ వీళ్ళకి చట్నీ ఎట్లా అమ్మా? ఉండదు బజ్జీలకు. ఏముంది ఇందులో? బజ్జీలకు కాదే, మినపగొడలకి చేయరా?